ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామం మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7వ మాట, కల్వరి శిలువలో ఆయన పలికిన 7వ మాట మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46లో మనం చూస్తా ఉన్నాం. ఆఖరి మాట ఇదిగో, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. ఏమండి, గమనించండి, స్టెఫెను దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన హతసాక్షిగా చంపేశారు. అప్పుడు స్టెఫెను కూడా ఒక మాట పలికాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నా కనుక నీ చేతికి అప్పచెప్పుకుంటున్న ప్రభువా, ఈ నేరాన్ని వారిపైన మోపకు. ఎంత చక్కగా మాట్లాడిందండి. ఎస్, ఆయన వచ్చిన పని ఫినిష్ చేసుకున్నాడు. నా ఆత్మ నీకు అప్పచెప్పుకున్నా. భూమి మీద బ్రతుకు కాలం అంతా మనం ప్రభు కొరకు జీవించి మన తుద శ్వాస విడిచేటప్పుడు, ప్రభువా, బహుశా ఎవరు ఆ పరిస్థితులు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నా, నన్ను ప్రేమగా స్వీకరించయ్యా. ఎస్, హల్లెలూయా. మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకునే వారికి ఉండాలని ఈ మాటను గుర్తు చేస్తాడు మనకి. ఈ మాటను బట్టి మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా అప్పచెప్పుకునే వారిగా మనం జీవించినప్పుడే ఆయన మనల్ని నడిపించగలడు. కాబట్టి మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకుందాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, దయచేసి గమనించండి, జీసస్ పవర్ చర్చ్ ఆచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రభు వాక్యం ఉన్నట్టుగా మాత్రమే తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా షార్ట్ టైంలోని మెసేజ్ మీకు చెప్పిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.